మంచిగా చూడనా మనమందరం కూడా మళ్ళీ ఇంకోసారి డ్రైవింగ్ చోట మన సమస్యలన్నింటినీ తీసుకొని కావలసిన మనమే పొలం పెట్టాలని చెప్పి దయచేసి ఇంతతో నేను ముగిస్తున్నా అంత కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి దయచేసి బయట ఇప్పుడు సన్మానం చేసిన బయట కాదు లోపల మాట్లాడతారు బయట ప్రేమ అందరిలో దయచేసి పట్టా కానీ లేకపోతే ఏదైనా రెగ్యులైజ్ కానీ ఏదైనా వాళ్ళు కట్టుకున్నట్టు ఒక్కొక్క ఫ్యామిలీ ఒక్కొక్క చిన్న కూడా ఫ్యామిలీ అదే ఒకటే బాత్రూమ్ ఉంటుంది 3 ఫ్యామిలీ యూజ్ చేస్తారు ఆ విధంగా చాలా కష్టపడి మనకి కొట్టేసుకోవాలి దయచేసి అన్న కొంచెం ప్రభుత్వాలు మెయిన్ విషయం మాట్లాడలేదా మాది దాదాపు 40 వేలు ఉన్నారు ఇక్కడ మా ఊరంతా దాదాపు 40 కుటుంబాలు బయట పోయి బతుకుతున్నారు ఇది చాలా లేదు ఇక్కడ ఇదే రెగ్యులర్ లేదు ఇదే పట్టాలి ఇది ఇదే ఉంటాం తెచ్చుకుంటాం ఇప్పుడు రెండు సెక్టర్ నమ్మలేదు అలా పరిస్థితి లేదు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అందరికి అది సంగతి ఇప్పుడు మల్లేష్ గారు ఈ నియోజకవర్గ కన్వీనర్ విజయానంద్ గారు మనని మీ ఆశీర్వాదం కోసం వచ్చి సంపూర్ణ ఆశీర్వాదం దొరకని మా అన్న వంశాంతులక్ గారు మా మిత్రుడు కంటోన్మెంట్ బోర్డు వైస్ చైర్మన్ రామకృష్ణ గారు కిషోర్ యాదవ్ గారు కొత్త అధ్యక్షులు మా నరసింహనారాయణ గారికి పార్లమెంట్ కన్వీనర్ గారు ధనంజయ చారి గారు నగేష్ గారు టోపి శంకర్ అన్న మా పరశురామ్ గారు అందరికి పేరు పేరున సత్తానకి అందరికి పేరు పేరున నమస్కారం. ఎంఆర్పిఎస్ నాయకులకు సునీల్ బస్తీ పెద్దలందరికీ నమస్కారం. బస్తీల బాధలేందో నేను కూడా ఇలా పనిచేసాను కాబట్టి అక్కడ అవగాహన ఉంది. 60 ఏళ్ళుగా ఇక్కడ ఉన్నప్పుడు కూడా ఎదుగు బోధువు లేక రెక్కల కష్టం నమ్ముకొని బతికేవాళ్ళం. ఆ కుటుంబాలు పెరిగితే బయట ఎక్కడ పోయి సెటిల్మెంట్ తప్ప ఇక్కడ అనుకుంటే కూడా ఒక ఇల్లు కట్టుకునే పరిస్థితిలో ఉండేవాళ్ళం. నాకు హక్కులు లేవు. జనరల్గా చట్టాలేమో 12 సంవత్సరాల వరుస పెట్టిన ముందు దిగుతుంటే సంపూర్ణ పట్టాలు ఇస్తామని చెప్తారు. ఇక్కడ కూడా ఇల్లు కట్టుకున్న వాళ్ళకు జీవో నెంబర్ 58 జీవో నెంబర్ 59లో చాలామందికి నామినల్ ప్లేస్ మీద రిలైజ్ చేశారు. కానీ కంటోన్మెంట్గా అవ్వట్లేదు ఈ దఫా మాట్లాడతాం. ఎందుకంటే ఇక్కడ వర్తించే కాదు, ఇక్కడ ఒక పోషక ఉంటుంది, ఇక్కడ మైసమ్మ ఉంటుంది, ఇక్కడ ఒక కమ్యూనిటీ హాల్ ఉంటుంది. దీన్ని ఎవడు డిస్మాంటిల్ చేయడానికి శక్తి లేదు. ఎవరికి డిస్మాంటిల్ చేసే శక్తి లేదు. డిస్మాంటిల్ చేసే శక్తి లేనప్పుడు, మళ్ళీ తీసుకోవడానికి అవసరం లేనప్పుడు ఉన్న భూముల మీద ఏదో ఒక వెసులుబాటు కల్పించి వాళ్ళకు హక్కులు కల్పిస్తే వాళ్ళు ఇక్కడనే ఉన్నంతలో 60 గజాలు 80 గజాలు 100 గజాలు 2 ఫ్లోర్లు 3 ఫ్లోర్లు వేసుకొని ఉన్న వాళ్ళ కుటుంబ సభ్యులు ఒకే దగ్గర జీవించే భాగ్యం కలుగుతుందని చెప్పి భావిస్తారు. కాబట్టి ఇక్కడ కట్టుకుందామంటే ల్యాండ్ మీద హక్కు లేకపోవడం వల్ల
మనకు పర్మిషన్ రావు, బ్యాంకు లోన్లు రావు, ఏం కనుక దొంగతనం కట్టుకోవాల్సింది తప్ప దొంగతనంగా ఉండే పరిస్థితి 60 ఏళ్ళు గడిచినప్పుడు. కాబట్టి ఇట్లాంటి సమస్య ఈ కంటోన్మెంట్లో చాలా కూడా ఉండి ఉంటుంది. దీనికి ఒక పరిష్కారాన్ని కనుగొనడానికి మీ బిడ్డగా ప్రయత్నం చేస్తాను. పిల్లలుగా మాట్లాడడం ఏదో ఎంపీలమైనా ఎమ్మెల్యేమైనా అధికారం వచ్చినటువంటి డాబు దర్పం విమర్శించమని కాదు. మేము 25 ఏళ్ళుగా మీ కళ్ళ ముందు ఈ స్థాయికి ఎదిగిన వాళ్ళం. మేము మా ఆచరణ ఏందో, మా పని విధానం ఏందో తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పుడు చూసాను. మొట్టమొదటి ఆర్థిక మంత్రిగా నేను పేద పిల్లలు చదివే స్కూళ్ళల్లో, కాలేజీలలో, హాస్టల్లో సన్నబియ్యం పెట్టి పేద పిల్లలకి కలిపి అన్నం పెట్టిన ప్రభుత్వం నేను. ఎక్కడ చక్కని డొక్కలు లేని వాళ్ళు, ఏ పూటకు ఆ పూట బతికే వాళ్ళు కూడా పని లేక 2 రోజులు 2 నెలలు పేదగా కొట్టుకున్నారు. ఆనాడు ఇదే గాంధీ హాస్పిటల్లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా కరోనా పేషెంట్లకు అడ్డంగా ఉండి పనిచేస్తున్నాను. కొంచెం చెప్పుకోవాల్సిన కలిగి నేను మీరు ఇంత గొప్పగా నేను రాకపోయినా ఆదరించి గుర్తించి మా బిడ్డ, మా పేదోళ్ళ బిడ్డ, మా పేదోళ్ళ కోసం ఆలోచించే బిడ్డ, ఆనందపడే బిడ్డ అని చెప్పి నాకు తెలిసిందో దాన్ని బొమ్మ కాదు. పేద ఇంటి సర్ది బిడ్డగా, అందరి బిడ్డగా తప్పకుండా పనిచేసే బాధ్యత ఉంది. కాబట్టి నేను ఈ మాటలు మస్తు విధాలు అనేక మంది నాయకులు, అనేక మంది ఎలక్షన్స్ మీరు చూసి నేను కూడా మాట్లాడితే ఇప్పుడు అది కూడా నా పని మాట్లాడించాలి తప్ప నా నోరు మాట్లాడించదని చెప్పి నేను భావిస్తూ ఉంటాను. ఏ సహాయం పిలిస్తే బతికే బిడ్డగా ఉంటా. పిల్లలకి స్కూళ్ళలో ఎంజేపీలో కావచ్చు, సోషల్ ఫేర్ కావచ్చు, అడ్మిషన్ కావచ్చు. మీ పిల్లలు మంచిగా చదువుకుంటే ఇంజనీరింగ్ కాలేజీలో సీట్లు అడ్మిషన్ కండిషన్ కావచ్చు. మీకు వైద్యపరమైన సమస్య, మీరు ఎక్కడన్నా ఆపద నాడు అందరినాడు ఇబ్బంది పడినారు, ఆ వైద్య సేవలో మీరు అంత ఈజీగా డబ్బులు ఖర్చు పెట్టలేదు. కాబట్టి ఎందుకంటే బ్యాంక్ బ్యాలెన్స్ ఉండవు, ఎల్ఐసి పాలసీలు ఉండవు. ఈ వైద్యపరమైన ఖర్చులు దంతం ఒకప్పుడు ఉన్న వాళ్ళకు, అంటే ఎండపకం చూడని వాళ్ళకు, డబ్బులున్న వాళ్ళకి రోగాలు వస్తాయి అనుకున్నాం. కానీ బస్సులలో కూడా 40 ఏళ్ళకి కిడ్నీలు ఫెయిల్ అవ్వడం, 40 ఏళ్ళకి హార్ట్ అటాక్ వచ్చు. అనుకోని ఖర్చు మీ మీద పడితే నువ్వు పడే బాధ ఇంకా అంత ఉండదు. కాబట్టి అలాంటి సందర్భంలో నేను ఉంటా అని చెప్పి మీకు హామీ మళ్ళీ వస్తా. తప్పకుండా మీరు ఏ సమస్యలతో ప్రసవించారు ఇక్కడ దగ్గర ఉన్నాయి కాబట్టి ఇక్కడ దగ్గర అడిగిపోతే ఉండేది. కాబట్టి మళ్ళీ వస్తా, విషయంగా మాట్లాడిపోతా. ఇప్పుడు మాత్రం ఇంత గొప్పగా గెలిపించిన ఆశీర్వదించినందుకు, పార్లమెంట్లో పంపినందుకు మీకు శిరస్సు నుంచి నమస్కారం. వర్షం నీళ్ళని మా ఇంట్లో దానికి నాకు బోర్ కూడా లేదు సార్, నల్లలే ఉంది. गाड़ी साड़ी ने